నమస్తే, వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సినీ విశ్లేషకులు ఇమ్మంది రామారావు గారు. నమస్తే అండి. రామారావు గారు, ఇప్పుడు సోషల్ మీడియాలో చూసినా ఎక్కడ చూసినా అన్స్టాపబుల్ 2 షో గురించే మాట్లాడుకుంటున్నారు. దట్టు కూడా పీకే వచ్చిన షో గురించి అయితే ఫ్యాన్స్ అసలు ఏం మాట్లాడుంటారా, ఏం డిస్కషన్ పెట్టుంటారా అని అందరూ ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నారు. అండ్ బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ గారు, ఈ ఇద్దరి కలయిక కూడా చాలా చూడడానికి కనుల విందుగా కనిపిస్తుంది. ఏం మాట్లాడుకుని ఉండొచ్చు అంటారు? అసలు ఏమేం టాపిక్స్ డిస్కస్ చేసే అవకాశం కనిపిస్తుంది? ఇక్కడ మొట్టమొదటిసారిగా మనం చెప్పుకోవాల్సింది, తమిళనాడులో అంటే బాగా యూత్లో ఉన్నప్పుడు రజనీకాంత్ ఎంత క్రేజ్ ఉందో, ఇప్పుడు ఆంధ్రాలో పవన్ కళ్యాణ్కి అంత క్రేజ్ ఉంది. పవన్ కళ్యాణ్ వస్తున్నాడని తెలియగానే వేలాది మంది ఫ్యాన్స్ ఎక్కడెక్కడి నుంచో వచ్చేసారన్నమాట. దాన్ని మించినటువంటి రెస్పాన్స్ ఇంకెవరు ఉండదు. అది చాలా గొప్ప రెస్పాన్స్ మాట పవన్ కళ్యాణ్కి. తర్వాత పవన్ కళ్యాణ్, బాలయ్య బాబు ఇద్దరు కలుస్తున్నారు అనేసరికి రకరకాల ఆలోచనలు వస్తున్నాయన్నమాట. బాలయ్య బాబు ఎవరు? తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీ వాళ్ళ నాన్న స్థాపించిందే కదా. మరి ఇక్కడ పవన్ కళ్యాణ్ ఎవరు? జనసేన పార్టీ. ఈ సందర్భంగా జనసేన పార్టీకి తెలుగుదేశం పార్టీకి పొత్తులు కుదురుతాయా? పొత్తుల గురించి మాట్లాడుతున్నారా? స్నేహ సంబంధమైన వాతావరణాన్ని నెలకొల్పే ప్రయత్నాలు చేస్తున్నారా? నేను ఇలా అనుకుంటా. అంటే మనకి అంటే ప్రజలకి ఆ దృష్టి వస్తుంది అన్నమాట. అయితే ఇక్కడ బాలయ్య బాబు చాలా తెలివిగా చేశాడనమాట. మీకు ఒక విషయం చెప్పాలి. కోట్లు ఖర్చు పెట్టి తీసే సినిమాల కంటే ఈ ఆహా ఛానల్లో అన్స్టాపబుల్కి విపరీతమైన లాభాలు వస్తున్నాయి. లాభాలు క్రేజ్ వేరు, విపరీతమైన కోట్లాది రూపాయల లాభాలు వస్తున్నాయని చెప్పేసి స్వయాన అరవిందే చెప్పారన్నమాట. అందువలన ఈ షో పెద్ద ఒక ఇండియాలోనే పెద్ద డిస్కసింగ్ ఇష్యూ అయిపోయింది. అసలు బాలకృష్ణ షోని ఎంత బాగా నిర్వహిస్తాడు అనేది ఎవరికి ఊహించలేదు, కానీ చాలా బాగా నిర్వహించాడు. ముఖ్యంగా అంత ఫెరోషియస్గా ఉన్నటువంటి బాలకృష్ణ గారు ఏం కడుపులో జస్ట్ మామూలుగా మాయామరము దాచుకోకుండా చిన్నపిల్లలాగా తన మనసులో ఏముంటే అది అడిగేయడం చాలా బాగా నచ్చింది. చాలా మంది ప్రేక్షకులకి అది బాగా నచ్చింది అన్నమాట. ఇక్కడ బాలకృష్ణకి, పవన్ కళ్యాణ్కి ఇంచుమించు ఇద్దరిది కూడా ఒకే రకమైన మనస్తత్వం. పవన్ కళ్యాణ్ ఏమడుగుతాడు అంటే, జనం దృష్టిలో ఏవే అనుమానాలు ఉన్నాయో, జనం దృష్టిలో ఉన్న సందేహాల్ని నివృత్తి చేస్తాడు బాలకృష్ణ. అలాగే తన ఇది మంచి ప్లాట్ఫారంగా ఎంపిక చేసుకొని తన గురించి జనం ఏమనుకుంటున్నారో, ఏమనుకోవాలో దానికి తగ్గట్టుగా జనంకి కనెక్ట్ అయ్యేలాగా జాగ్రత్త పడతాడు పవన్ కళ్యాణ్. సో ఆయనకున్న యాంగిల్ అయింది, ఈయనకున్న యాంగిల్ అయింది అన్నమాట. ఎక్కడ బ్యాలెన్స్ తప్పకుండా మాట్లాడుకుంటారు ఇద్దరు, అది మనం గమనించాలి. ఇక్కడ ఏంటంటే పవన్ కళ్యాణ్కి 3 పెళ్ళిళ్ళు అని జనాలు ఉందన్నమాట. ఫైనల్గా ఈయన అడిగేస్తే ఆయన చెప్పేస్తాడు 3 పెళ్ళిళ్ళు అంటే చెప్తాడు, ఎందుకు చేసుకోవాల్సి వచ్చిందో చెప్తాడు. చెప్పకపోయినట్టయితే ఒక వార్నింగ్ అని ఇస్తాడు, ఏమన్నా ఇంకోసారి 3 పెళ్ళిళ్ళు అంటే ఎవరికైనా మర్యాద దక్కదు అని చెప్తాడనమాట. మొత్తానికి ఏదో సమాధానం వస్తుంది కదా ఒకటి. రెండవది, తను సంపాదించిన డబ్బంతా ఇలా ఎలక్షన్లో పెట్టేస్తే తన ఫ్యూచర్ ఏమవుతుంది, ఫ్యూచర్ గురించి ఏమైనా ఆలోచించాడా? ఆలోచించకుండా పిల్లలకి దాచుకున్న డబ్బు కూడా అది మామూలుగా విత్డ్రా చేసేసుకొని ప్రజల కోసం పెట్టేస్తుంటే మరి పిల్లలకు కూడా కావాలి కదమ్మా. ఆ విషయంలో నేను కొంచెం బాధపడ్డాను. ఎందుకు అఖీరానందన్ తర్వాత వాళ్ళ పేరెంట్ దాచుకున్నటువంటి ఫిక్స్డ్ డిపాజిట్స్ విత్డ్రా చేసేసి ప్రజలకి పంచడం అన్నది చాలా, అది కొంచెం ఆలోచించదగ్గ విషయం. మూడవది, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తాలూకు ప్రభుత్వం మీద వ్యతిరేకత ఎక్కువైంది. ఈయన తాలూకు ఉద్దేశం ఏంటంటే ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం జగన్ ప్రభుత్వాన్ని దించాలన్న ఆలోచన పవన్ కళ్యాణ్కి ఉంది. మరి దించాలనుకున్నప్పుడు ఆయనకు ఒక్కడికి బలం సరిపోదు. అప్పుడు తెలుగుదేశం పార్టీతో ఏమైనా పొత్తు పెట్టుకొని ఇద్దరు కలిసి మన జగన్మోహన్ రెడ్డితో ఫైట్ చేసి ఒక సరికొత్త
ఒక గవర్నమెంట్ని సృష్టించి ఆంధ్రప్రదేశ్కి అనుకూలంగా ఉండే గవర్నమెంట్ని సృష్టించి ఆ యూత్కి పరిశ్రమలు భరోసా కల్పించి తర్వాత ప్రభుత్వం కూడా సంపదను సృష్టించే విధంగా ఏవైనా వీళ్ళ తాలూకు ప్లాన్స్ ఉంటాయన్నది జనం కోరుకుంటున్నారు అన్నమాట. ఇవన్నీ మాట్లాడుకుంటారన్నమాట. ఎందుకు రాజకీయాల్లో దిగుతున్నావు అంటే చెప్తారు, నా ప్రజల కోసం దిగుతున్నాను, ప్రజలకు అన్యాయం జరుగుతుంది, ప్రజాస్వామ్యం లేదు, దౌర్జన్యం ఎక్కువైపోయింది, మారణకాండ ఎక్కువైపోయింది, అఘాయిత్యాలు జరుగుతున్నాయి, మానభంగాలు జరుగుతున్నాయి, డబ్బులు ఏమి ఇచ్చలేదు, ఫ్యూచర్కి ఏం భరోసా ఏం లేదు. ఈ కారణాలన్నీ ఉన్నాయి కదా. ఈ కారణాల్లో కొన్ని కారణాలు మాట్లాడుకుంటారు పవన్ కళ్యాణ్, బాలకృష్ణ. అండ్ అలానే సినిమాలు, పాలిటిక్స్ రెండింటిని హ్యాండిల్ చేయడం కూడా పీకేకి చాలా కష్టం అవుతుంది అని ఇటు రాజకీయ నాయకుల దగ్గర నుంచి ఎదుర్కొంటున్న ప్రధాన ఆరోపణ. మరి ఎట్లా బ్యాలెన్స్ చేస్తారు? ఇటువంటి సమాధానాలు కూడా వచ్చే అవకాశం కనిపిస్తోందా? అంటే ఇక్కడ ఇష్టం ఉంటే కష్టం లేదమ్మా. మనం చేసుకుంటే తమిళనాడులో పెరియార్ రామస్వామి దగ్గర నుంచి తీసుకుంటే అన్నాదురై సినిమా రైటర్ అన్నమాట, కరుణానిధి సినిమా రైటరు, ఎంజి రామచంద్రన్ సినిమా హీరో, జయలలిత సినిమా హీరో, అలాగే ఇక్కడ ఎన్టీ రామారావు గారు సినిమా హీరో, ఎన్టీ రామారావు గారి కంటే ముందు కొంగర జగ్గయ్య సినిమా హీరో, కనుక కృష్ణ సినిమా హీరో, సత్యనారాయణ సినిమా హీరో, రావు గోపాలరావు సినిమా ప్రేమ ఆర్టిస్టు, ఇలా వీళ్ళందరూ రాజకీయాల్లో ఉండి రాణించిన వాళ్ళకి, మోహన్ బాబు వీళ్ళందరూ రాజకీయాల్లో ఉండి రాణించిన వాళ్ళే కదా. ఎక్కడ ఇష్టం ఉంటుందో అక్కడ కష్టం ఉంటుందమ్మా. పవన్ కళ్యాణ్ ప్రధానరంజకంగా ప్రజలకు కావలసిన పరిపాలన అందిద్దాము అనే ఉద్దేశంతో అడుగు పెట్టడానికి వాళ్ళకి కష్టమే ఉంటుంది, చాలా ఇష్టమే ఉంటుంది. కష్టం ఉంటే ఇన్ని వందల కోట్ల రూపాయలని అలాగా అసలు ఆయాచితంగా దానం చేస్తాడా? దానం చేయడు, ఇష్టపడే కష్టపడుతున్నాడు. బాలకృష్ణ గారు హోస్ట్ గా 100% గా అందరికీ నచ్చేలాగా, అవును, చిన్నవాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ మెచ్చే విధంగా హోస్ట్ చేస్తున్నారు. అవును, ఎప్పుడు పెద్దగా మాట్లాడిన ప్రభాస్ గారితో కూడా చాలా పర్సనల్ మాటలు మాట్లాడిపించారు. ప్రభాస్ కూడా అలాగే మాట్లాడాడు. రైట్, ఇద్దరు చిన్నపిల్లలు అయిపోయారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా తక్కువ మాట్లాడతారు, పొదుపుగా మాట్లాడతారు అంటారు. అండ్ ఏదైతే రహస్యాలు ఉంటాయో ఆయన అందరికీ చెప్పరు, షేర్ చేయరని కూడా. సో అలాంటి పవన్ కళ్యాణ్ గారితో ఎలాంటి మాటలు రప్పించారు అనేది అందరూ ఈగర్లీ వెయిటింగ్. ఒకటి బ్యాలెన్స్ చేసుకుంటారమ్మా. అక్కడ బాలకృష్ణ గారు ఎప్పుడు నవ్వుతూ మాట్లాడుతున్నారు, ఒక ఆర్టిస్ట్ కదా, ఈయన కూడా ఆల్మోస్ట్ ఆయన్ని మించి డామినేట్ చేస్తూ ఇంకా కలుపుకోరుతనంగా నవ్వుతూ మాట్లాడతారు పవన్ కళ్యాణ్. ఎందుకంటే ఆయన నవ్వుతూ జనాలకు కనెక్ట్ అవుతున్నప్పుడు ఈయన సీరియస్గా ఉండడు, ఈయన అంతకంటే నవ్వుతూ మాట్లాడతారు అన్నమాట. వెరసి ఇది మాత్రం నాకు తెలిసింది ఈ సీజన్లో బెస్ట్ ఎపిసోడ్గా ఉంటుందమ్మా. పవన్ కళ్యాణ్ తర్వాత బాలకృష్ణ బాబు వీళ్ళిద్దరిది మాత్రం ఈ సీజన్కే, సెకండ్ సీజన్కి బెస్ట్ ఎపిసోడ్గా మిగిలిపోతుంది. అద్భుతంగా ఉంటుంది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి, బాలకృష్ణ ఫ్యాన్స్కి పండుగే పండుగ. నదులు రాజకీయ కోణంలో కూడా దీన్ని మనం చూడొచ్చా? రాజకీయ కోణం ఉంది కదా, రాజకీయ కోణం లేకపోతే ఆయన పిల్లవుడు కదా, అందువల్ల రాజకీయ కోణం ఉంది. కానీ రాజకీయాలే మాట్లాడడానికి వచ్చినట్టుగా ఉండరు, అది తమాషా. అర్థమైందా? రాజకీయ కోణం ఉంటుంది. రాజకీయ కోణం లేకుండా జనాలకి ఇంట్రెస్ట్ ఏముంది? రాజకీయ కోణంలో మాట్లాడకపోతే జనాలకి ఇంట్రెస్ట్ ఏముంది? జనాలకి ఇంట్రెస్ట్ అదే కదమ్మా. అది సో రాజకీయ కోణం ఉంటూనే కొన్ని విషయాలు పర్సనల్ గా కొన్ని చమత్కరిస్తూ సో ఎట్టకేలకు ఒక మంచి విందు భోజనం అయితే ఇస్తారంటారు. అవును, వాళ్ళ అభిమానుల్ని సాటిస్ఫై చేస్తూ వాటి అంటే నవ్వుకునేలాగా, ఆనందపడేలాగా. సో ఇది మాత్రం డెఫినెట్గా నువ్వు చెప్పినట్టుగా మంచి విందు భోజనం వాళ్ళకి మాత్రం, వాళ్ళ అభిమానులకు మాత్రం మంచి బఫెట్, రైట్, అలా చెప్పుకోవచ్చు మనం. సో ఆహాలో అన్స్టాపబుల్ 2లో ఎవరెవరు కొత్త గెస్టులు రాబోతున్నారా అని చెప్పి ఛానల్స్ ఎట్లా అయితే మనం వెయిట్ చేస్తూ ఉంటామో అట్లా ఓటీటీ ప్లాట్ఫామ్ మీద వెయిట్ చేసే సిచ్యువేషన్ వచ్చేసింది. సో December 30th కి ప్రభాస్ గారిది టెలికాస్ట్ అవుతుంది 2 parts లో. మరి పవన్ కళ్యాణ్ గారిది ఎన్ని పార్ట్స్ వస్తుంది అనేది చూడాల్సింది. పాట వస్తుంది మాకు పాట, ఎందుకంటే పవన్ కళ్యాణ్ వచ్చాడు, మా తిరుకుల శ్రీనివాస్ రావాలి కదా, ఆయన కూడా రావాలి కదా. ఒకవేళ పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్తో పాటు చిరంజీవి వస్తాడేమో, వాళ్ళ ప్లాన్స్ ఎలా ఉంటాయో చెప్పలేము మనం, వచ్చినా రావచ్చు. ఓకే, సో ఇది కూడా మేబీ ఒక 2 parts లో టెలికాస్ట్ చేస్తారు. అవునవును, 2 parts 3 parts, ఎందుకంటే వాళ్ళ ఫండింగ్ వస్తుంది కదా, స్పాన్సర్స్ బాగా ఉన్నారు, ఫండింగ్ బాగా వస్తుంది, కోట్లాది రూపాయలు వచ్చేస్తున్నాయి. ముఖ్యంగా అభిమానుల్ని చాలా సాటిస్ఫై చేస్తున్నారు. ఇన్ని అనుకూల పరిస్థితులు ఉన్నప్పుడు ఎందుకు మానుకుంటారు వాళ్ళు? రైట్, సో అందరూ ఈగర్లీ వెయిట్ చేస్తున్న
బాలకృష్ణ గారు అలానే పవన్ కళ్యాణ్ గారు ఎపిసోడ్ ఏ విధంగా ఉండబోతుంది అనేది తెలుసుకోవాలంటే మాత్రం మరి కొన్ని రోజులు వెయిట్ చేయాలి. అవునవును. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్.